హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులరా, దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తున్నట్లయితే ప్రార్థిస్తుండగా ప్రభు ఈ మాటలు మరి ముందుకు తీసుకొని వచ్చారు. 32వ వచనాన్ని గమనిస్తే హెబ్రీ పత్రిక చూడండి. మొదటిగా, అయితే మీరు ఎవరంట? మీరు వెలిగింపబడిన మీదట. ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు, మీరెవరో తెలుసా? వెలిగింపబడినటువంటి వారు. వెలిగింపబడ్డామంట అంటే వెలిగింపబడిన పిదప అంటున్నాడు. అంటే అంతకుముందు ఏందంట? అంతకుముందు చీకటి. 1 పేతురు 2:9 మనందరికీ తెలుసు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు, అంటే యేసయ్య వెలుగులోనికి వచ్చారని అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యేసయ్య అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రియులరా చూడండి, 15వ వచనాన్ని 14-15 వచనాలు గమనించినట్లయితే అక్కడ కూడా మరొక మాట తెలియపరచబడతాం. ఏముందమ్మా అక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టము మరుగై ఉండనేరదు కానీ దీపస్తంభం మీదనే పెట్టుదురు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఏంటంట, మనం మొదట చీకటి సంబంధమైన క్రియలు. మనుషులు ఒక గొప్ప వెలుగులాగా కనిపిస్తున్నామేమో. ఫోటోలు తీసుకుంటే ఫ్లాష్ ఆన్ చేస్తే ముఖం నల్లటోళ్ళు కూడా ఎర్రగా కనిపిస్తారు. ఇంకా చాలా కొన్ని యాప్లు వచ్చినాయి, అసలు అందహీనంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అందంగా చూపించేటువంటి, అవి చూసి మనందరం మురిసిపోతూ ఉంటాం, బా ఇంత అందంగా ఉన్నానా అని. ప్రియులారా, ఇక్కడ వాక్యం తెలియపరచబడతా ఉంది. ఏముందండి? మీరు చీకటి. మన టైటిల్ ఏంటో తెలుసమ్మా? మొదట అమ్మా గీత వింటున్నావా? మొదట ఏంటంటే మనం చీకటి అంతే, అంధకార సంబంధమైన క్రియలు అంతే. నోరు తెరిస్తే చీకటి మాటలు, కళ్ళు తెరిస్తే చీకటి చూపులు, చెవులు తెరిస్తే చీకటి మాటలు వినటం, చీకటి ప్రదేశాలకు వెళ్ళేటువంటి కాళ్ళు చేసే పనులు, ఇవన్నీ అన్నమాట. భయంకరమైనటువంటి బ్రతుకు, చీకటి బ్రతుకు. చీకటిలో ఉండగా ప్రభు అయిన యేసయ్య మన కోసమై వెలుగైనటువంటి ఆయన నీ కోసం నా కోసం మన చీకటిని పారద్రోలటానికి ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నీ జీవితం వెలిగింపబడింది. ఎందుకు వెలిగించాడు దేవుడు? ఏమండి, ఆదివారం పూట స్పెషల్ మీటింగ్ అప్పుడు వచ్చి కూర్చొని వెళ్ళటానికా? అనుదినము నీవేం చేయాలంట? వెలుగుతూనే ఉండాలి, ఆయన వెంబడిస్తూ ఉండాలి, ఆయన మాటలు వింటూనే ఉండాలి, ఆయన సన్నిధికి వస్తూనే ఉండాలి. అన్ని చోట్లకి తిరుగుతాంగా, మార్కెట్కి పోతాం, హాస్పిటల్కి పోతాం, అన్నిటికి పోతాం. దేవుని మందిరానికి బాధలో ఉన్నప్పుడు కూడా పరిగెత్తుకొని రాలేవా? నడిచి రాలేవా? ఆటో ఎక్కి రాలేవా? ఏమండి, మన మధ్యలో అందరికంటే వయసులో ఎక్కువగా ఉన్నటువంటి వెంకటరమణయ్య గారు ఉన్నారు. రోజు మామూలుగా మరి ఆ జ్యోతిమ్మ గారు ఆయన్ని చెయ్యి పట్టుకొని తీసుకొచ్చేది, పెద్ద నడవలేరు కాబట్టి. ఈరోజు నేను చూడగానే ఆయన ఒక్కళ్ళే ఉన్నారు. ఏంటంటే, సార్ జ్యోతిమ్మ రాలేదు, ఆమెకు బాగాలేదు మోషన్స్, మరి మీరెట్ట వచ్చారన్న? నేను వచ్చేసాను ఒక్కడే అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. ఒక్కడే నడవలేనటువంటి ఆయన ఆసక్తితో వచ్చాడు. అర్థమైందండి? ప్రియులారా, గమనించండి. మరి కొన్ని వారాలుగా ఒంట్లో బాగలేదని రాలేకపోయిన మరియమ్మ గారు కూడా ఈ రోజున వచ్చారు. ప్రియులారా, మరి వజ్రమ్మ గారు కూడా, ఏమ్మా, ఆమె అసలు నడుస్తుంటే పడిపోద్దాం అనుకుంటాం, కానీ ఆమె మనకంటే బాగా నడుస్తుంది అన్నమాట. కనుక మరి ప్రభు శక్తినిచ్చాడు. దేవుని మందిరం కొరకైనటువంటి ఆసక్తి. మరి కాళ్ళు చేతులు ముక్కు నేరు అన్నీ బాగున్నటువంటి చాలామంది ఆసక్తి కనబరచట్లా. మన వారిని చూసి సిగ్గు తెచ్చుకుందాం. ప్రభువా నన్ను మన్నించు, నేను ఏదో ఒక పని పెట్టుకొని ఆ టైంలో బైబిల్ స్టడీ టైంలో బయట బజార్లో ఉంటా, మంగళవారం మీటింగ్ టైంలో ఎక్కడో ఉంటా, శుక్రవారం చైన్ ప్రేయర్కి ఎక్కడో ఉంటా. ఏమండి, ఒకప్పుడు ఉన్నాం, చీకట్లో ఉన్నప్పుడు ఉన్నాం, ఇప్పుడు మారేవు కదా. దేవుడు ఎందుకు వెలిగించాడు? నువ్వు వెలుగుగా ఉండాలి ఈ రోజున. కాబట్టి ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, అయితే మీరు వెలిగింపబడిన మీదట
అదే జ్ఞాపకం వచ్చింది. వెలిగింపబడ్డాం కదా, వెలిగింపబడ్డ తర్వాత ఎలా ఉన్నాం మనం? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో తెలియపరుస్తున్నాడు. చూడండి ఏం రాయబడిందో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని, మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట వెలిగింపబడ్డావు. మీలో ఉన్నటువంటి ఆ వెలుగు సంబంధమైన క్రియలు, సత్క్రియలు, ఒకప్పుడు చెడ్డ క్రియలు, చీకటి క్రియలు, ఇప్పుడు మంచి క్రియలు. ఎప్పుడు మంచి? ఎదుటోడు మరి మంచి చేస్తేనే మంచేమో ఇంతకుముందు. ఇప్పుడు యేసు ప్రభు నమ్మిన తర్వాత ఎదుటోడు చెడ్డ పని చేసినా నువ్వు మంచి చేయాలి. ఎదుటోడు కొట్టినా నువ్వు ప్రేమించాలి. ఎదుటోడు శపించినా నీవు దీవించాలి. ఆ అనుభవంలోనికి రావాలి, ప్రకాశించాలంట జనులు ఎదుట, వారి ఎదుట, లోకం ఎదుట. లోకం పాపంలో ఉంది, చీకట్లో ఉంది. వాళ్ళ ఎదుట నీ వెలుగు ప్రకాశించాలి, వెలగాలి. నీ ప్రకాశం వాళ్ళ మీద పడాలి. ఆ వెలుగు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అనుభవించగలగాలి. ప్రియమైన వాళ్ళరా, నీలో ఇంకా ఎక్కడైనా పాపము, దేవునికి విరోధమైన కార్యాలు, చీకటి క్రియలు ఉంటే నీ ద్వారా నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో పని ఏమి జరగదు. వాళ్ళు ఆ వెలుగును చూడలేకపోతారు. ఎందుకంటే చీకటే ఉంది కాబట్టి వెలుగు కనిపిస్తుంది అక్కడ. కాబట్టి ప్రజల ఎదుట, నీ చుట్టూ ఉండేటువంటి వారి ఎదుట నీవు నీ జీవితంలో ఉన్నటువంటి కార్యాల ద్వారా, నీ మాటల ద్వారా, నీ చూపు ద్వారా, నీ పద్ధతుల ద్వారా, వీటి ద్వారా నీవు ప్రకాశించాలి. ఆ వెలుగు యొక్క ప్రకాశాన్ని చూపించాలి. కాబట్టి ఈ రోజున వెలిగింపబడ్డావు, కానీ ఎలా ఉన్నావు? వెలుగుగా ఉన్నావా? అనేక మందికి మరి వారి యొక్క త్రోవ కనపట్లా, వాళ్ళు ఎటు వెళ్తున్నారు అర్థం కావట్లా. నువ్వు ఒక వెలుగువై వాళ్ళకి త్రోవను చూపించగలవా? ఒక మార్గాన్ని చూపించగలవా? ప్రియులరా, మరి పేతురు ఎంత గొప్ప అపోస్తలుడుగా ఉన్నాడు, 12 మందిలో టాప్ లెవెల్లో ఉన్నాడు ఆయన. అట్టి పేతురు మరి ఎలా వెలిగింపబడ్డాడో మీకు తెలుసా? అట్టి పేతురు ఎలా ప్రభు దగ్గరకు రాబడ్డాడో తెలుసా? మొట్టమొదటగా యోహాను సువార్త 1వ అధ్యాయం మనం కనుక గమనించినట్లయితే చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం, 40వ వచనం నుంచి గమనిస్తాం. యోహాను ఆ మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. 41వ వచనం. ఇతడు మొదట ఫస్ట్ అంట ఏం చేశాడు? తన సహోదరుడైన సీమోనును చూచి, అంటే తన అన్న అయినటువంటి పేతుర్ని చూచి, మేము మెస్సియాను కనుగొంటి మన అతనితో చెప్పి, వీ హ్యావ్ ఫౌండ్ మెస్సయా అని ఏం చేశాడంట? 42 యేసు నొద్దకు అతని తోడుకొని వచ్చాడంట. రా అని చెయ్యి పట్టుకొని లాక్కొచ్చాడంట. యేసు ప్రభువుని తెలుసుకున్నాడు, మెస్సయా ఆయనే గుర్తించాడు, కన్ఫామ్గా గుర్తించాడండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది యేసు ప్రభు అంటే నిజమైన దేవుడు అని ఎంతమందికి తెలుసమ్మా? కన్ఫామ్గా. ఏమైనా డౌట్లు ఉన్నాయా ఎవరికైనా? అందరూ కన్ఫామ్గా తెలుసు కదా. మరి ఎంతమంది పేతురు లాంటి వాళ్ళు తీసుకొస్తున్నారు పట్టుకొని? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అంద్రేయ తను గొప్పతనాన్ని కోరుకోలా, తన అన్నకు పరిచయం చేయాలి. అట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ జీసస్ ద మెస్సయా, ద కమింగ్ మెస్సయా టు మై బిలవ్డ్ బ్రదర్. నా సొంత సహోదరుడికి యేసయ్యను పరిచయం చేయాలి. ఏమండి, నువ్వు వెలిగింపబడితే ఆ వెలుగు ప్రకాశిస్తుంది. అంద్రే యొక్క జీవితం వెలిగింపబడింది, వాళ్ళ అన్న దగ్గర వెలిగింపబడుతుంది. అతను కూడా లాక్కొచ్చాడు. అతని మొట్టమొదటి ప్రయత్నం ఫలించలేదేమో, తీసుకొచ్చాడు. సెకండ్ టైం ఆయన చేపలు పడుతూ నిరాశతో ఉన్నాడు. అప్పుడు మళ్ళీ యేసుప్రభు అక్కడికి వచ్చాడు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో అప్పుడు అంటున్నాడు యేసుప్రభు వారు లాస్ట్లో ఏమన్నాడండి? నీవు ఇప్పటి వరకు చేపలు పట్టావు, ఈ రోజు నుంచి అంద్రేయ వేసినటువంటి ఆ మొట్టమొదటి స్టెప్ అండి. తను తెలుసుకున్నటువంటి యేసయ్యను తన అన్నకు పరిచయం చేయటానికి ఇష్టపడ్డాడు. నీలో నాలో ఎంతమంది యేసు ప్రభు నమ్మినటువంటి నీవు
నిజంగా నమ్మి ఉంటే ఆ యేసయ్యను గురించి ప్రకటిస్తావు. నిద్రపోవు, ఇంట్లో కూర్చొని ఏమండి, ఇంట్లోనే కూర్చొని బయటికి రాని పరిస్థితి ఉండదు. నువ్వు ఒకళ్ళకన్నా చెప్పు, ఒకళ్ళకన్నా ప్రకటించు, ఒకళ్ళనన్నా యేసయ్య దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేయి. వెలిగింపబడ్డావా అని అందుకనే మొట్టమొదటిగా మనకు ప్రభు ప్రశ్న వేస్తున్నాడు. వెలిగింపబడితే ఆ వెలుగు ఇతరులకు కనబడాలి కదా. ఆ వెలుగు మంచం కింద కొంచెం కింద పెట్టాం, పైన పెడతాం. ఎందుకు? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి వెలుగు ఇవ్వాలా. నీ జీవితం వెలిగింపబడితే నీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ వెలుగు ప్రకాశించాలి, తెలుసుకోవాలి. వాళ్ళందరూ ఆ వెలుగులోనికి రావాలి. ప్రియులారా, ఈ రోజున ఎలా ఉన్నావు? రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయం చూడండి, హెబ్రీ 10:32 గమనిస్తున్నట్లయితే, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువుని నమ్మినప్పుడు, యేసయ్యను క్రొత్తగా నీ యొక్క జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు, యేసయ్య బిడ్డగా మార్పు చెంది బాప్తీసం అనుభవం తీసుకున్నప్పుడు, క్రొత్తగా బైబిల్ చదువుతున్నటువంటి సమయంలో నువ్వు ఎలా ఉన్నావు? ఎంత ఆసక్తి కనబరిచావు? పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎలా ఉన్నారో, అప్పుడు ఎలా ఉన్నారో జ్ఞాపకం చేసుకో. ఎంత ఆసక్తి! దేవుని మందిరం అంటే షాప్ అయినా ఏం చేస్తామండి అక్తర్ గారు? తాళం వేసి వచ్చేసేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆదివారం అయినా వేరే రోజైనా షాపును కూడా తెరిచే పరిస్థితిలో ఏమండి, మన పనులు ఎన్నున్నప్పటికీ కూడా చక్కబరుచుకొని వచ్చేటువంటి పరిస్థితి పూర్వపు దినాల్లో. ఆయన ఒక్కరే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా దేవుని మందిరం అంటే ఆసక్తి, పరిగెత్తుకొని వచ్చే పరిస్థితి. ఇప్పుడైతే తీరిగ్గా రావటం, 9:30కి పాస్టర్ గారు అడుగుతాడు, అందరి ముందు అడుగుతాడు, అందరి ముందు చూస్తాడు, లెక్కలేదు, పత్రం లేదు. ఏంది ఆయన అనేది మాకులే. ఏమండి, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాల గురించి చెప్తా ఉన్నాం. స్కూళ్ళకి టైంకి పంపిస్తాం, స్కూళ్ళకి టైంకి ఇబ్బంది అవుద్దని మనం ఏమండి క్రొత్త బండ్లు కొనుక్కొని మరి మన పిల్లల కోసం శ్రద్ధ తీసుకుంటాం. మరి మిమ్మల్ని అందరిని తీసుకురావటానికి నేనేం కొనాలో బండి? నేను కూడా ఒక బస్సు కొనుక్కుందాం అనుకుంటున్నాను. మరి బస్సు కొందామంటే అందరూ దూరంగా లేరే, అందరూ ఒక చోట ఈ సందుల గొంతుల నుంచి బస్సు వేసుకొని ఎట్టొచ్చేది నేను? ఏమ్మా, ఆలోచన చేయండి. కొంతమంది ఏమో పిల్లలు పుట్టారని, కొంతమంది ఏమో పిల్లలు ఏడుస్తున్నారని. ఏమి చర్చిలో వస్తే ఏడవనియండి, చర్చిలో ఏడుస్తారు. రండి, మీరు రండి. నేను చాలా చర్చిల్లో చూశాను, పుట్టిన బిడ్డలను సైతం వాళ్ళు ఎత్తుకొని మందిరంలో వచ్చి కూర్చొని ఉన్నారండి, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు. ఆ వారం ఏదో రెస్ట్ ఉంటుంది కదా తర్వాత. ఆసక్తి. యేసుప్రభుని నమ్మినటువంటి కొత్తలో ఎట్లుందండి? అమ్మ వెళ్ళిపోవాల్సిందే. మీటింగ్ ఉందా? లేదు, లాభం లేదు. మంత్రి నారాయణ వస్తున్నాడా? లాభం లేదు, వచ్చేస్తున్నాం. అక్కడ 10,000 పంచుతున్నారంట, వద్దులే, యేసుప్రభు రక్షించాడు అని ఆ క్రొత్తలో ఉత్సాహం ఎట్టుందంటే పరిగెత్తుకొని వచ్చాం. మీటింగులు మానేం, ఎగ్జామ్లు ఉన్నా మానేం, ఆదివారం క్వశ్చనే లేదు, ఇంకా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పూర్వపు దినాలని ఏం చేయమంటున్నాడండి? ఇయే కాదు, ఇంకేందంటే అక్కడ అసలు విషయం శ్రమలతో కూడిన గొప్ప పోరాటం. యేసుప్రభుని నమ్మినప్పుడు నువ్వు బైబిల్ పట్టుకొని వస్తుంటే నీ స్నేహితులు, పెద్దలు, వాళ్ళు వీళ్ళు దారిన పోయేటువంటి దానయ్యలందరూ కూడా, ఓహో భక్తులు బయలుదేరారు రే, మొన్నటిదాకా సిగరెట్లు తాగినాడు, మొన్నటిదాకా అబద్ధాలు ఆడినాడు, దొంగ, ఇట్లాంటి వాడు ఇప్పుడు బైబిల్ పట్టుకొని వెళ్తున్నాడు. ఎంతమందో అవమానపరిచారు, ఎన్నో శ్రమలు వచ్చినాయి. యేసుప్రభుని నమ్మినటువంటి వెంటనే సాతానుడు ఊరుకుంటాడా? ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలు సుడిగుండంలో ఉన్నప్పుడు అవన్నీ ఉన్నప్పటికీ కూడా తట్టుకొని ప్రభు మందిరానికి వచ్చావు. ఆసక్తి ఉంది, దేవుడు అంటే ప్రేమ ఉంది, దేవుని మందిరం అంటే ఆసక్తి ఉంది. అందుకని చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘంతో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడండి ఒక మాట, చూడండమ్మా, 4వ వచనం, 2:4. అయినను ఏంటంటమ్మా, మొదట నీకేముంది? ప్రేమ ఉంది. యేసయ్య అంటే ప్రేమ. ఇప్పుడు ఏమండి, ఆదివారాలు కూడా ఫంక్షన్లా, ఆదివారాలు కూడా టూర్లా, ఆదివారాలు కూడా ఊర్లా. దేవుని మందిరం అంటే పరిగెత్తుకొని వచ్చే పరిస్థితి కదండి. ఏమైంది మరి మధ్యలో? వాక్యం తెలిసిందా బాగా? ఏముందలే అని అనుకుంటున్నావా? చులకన వచ్చేసిందా? జీవితాన్ని చులకన చేసుకోబాకు. నీ ఆసక్తి రోజు రోజుకి ఏమవ్వాలంటే అండి పెంచుకోవాలి. ప్రియులారా, మొదట్లో ఉన్న ప్రేమ నీవేం చేసావంట? మొదట నీకుండిన ప్రేమను వదిలేసావు. అందుకని ఏం చేయాలంట? 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో
ఏదో ఒక గొప్ప పాపంలో నీవు నేను పడలేదండి. ఆసక్తిలో పడిపోయామేమో దేవుని మందిరానికి ప్రయారిటీ ఇచ్చే విషయంలో. దేవుని మందిరం జరుగుతూ ఉంటే ఎవరో ఫోన్ వస్తే లేచి నువ్వు పరిగెత్తుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నావంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రాణం పోయే పరిస్థితి ఎవరిదని అంటే అనుకోవచ్చేమో, కానీ ఏమంటే ఒక మామూలు ఫోన్ వస్తే ఫోన్ కూడా నువ్వు మాట్లాడుతున్నావంటే అర్థమైందమ్మా. అందుకే నేను చెప్పాను, ఫోన్లన్నీ కూడా తెచ్చి వచ్చే వారం నుంచి ఇక్కడ పులిపిటి దగ్గర పెట్టేసేయండి. కాన్సన్ట్రేషన్తో వాక్యం వింటాం, పర్వాలేదు. ఎంత అర్జెంట్ ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినా ప్రాణం పోయే పరిస్థితి మళ్ళీ చేస్తారు. ఆ గంట, ఆ 2 గంటలు వాక్యం వినే సమయంలో ప్రాణాలు పోకుండా మీ అందరి పక్షంగా నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఎవరైనా ఉన్నారేమో అలాంటి పరిస్థితిలో దయచేసి కాపాడు. మా బిడ్డలు ఆసక్తితో వాక్యం వినాలని ఆశపడుతూ ఫోన్లు తెచ్చి ఇక్కడ పెట్టారయ్యా అని మీకోసమై మరి నేను ప్రార్థన చేస్తాను. ప్రియులరా చూడండి హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మరొక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉందండి. 10:24 వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది ఏం చేయాలంట? ప్రభువుని నమ్మిన మొదటి దినాల్లో బాగున్నావు, మరి యేసు ప్రభు వచ్చే దినం సమీపిస్తున్న కొద్దీ నువ్వేమయ్యో ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏముందిలే మంగళవారం మీటింగా పర్వాలేదులే. రక్షింపడిన మొదట్లో ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వచ్చేవాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, స్నానం చేయాలి, పౌడర్లు రాయాలా, క్రీములు రాయాలా, బట్టలు వేసుకోవాలి, ఇస్త్రీ చేసుకోవాలా. 8కి 7:30 మీటింగ్, 8కి 8:30కి అవసరమైతే చివరి ప్రార్థన. కుదరలేదని అంటే మానేసేసే. ఏముంది? ఎవరి కోసమండి ఇవన్నీ? ఏం పని పాటలాగా పెట్టినాయి అవన్నీ? ఎవరి కోసమమ్మా? ఎన్ని మీటింగులు, ఎన్ని వాక్యాలు మిస్ అవుతున్నావు? ఎంత సహవాసాన్ని కోల్పోతున్నావు? ఎంత నువ్వు పెంచుకోవాలి? వాక్యం దొరకని కరువు రాబోతుందని మనందరికీ తెలుసు. యేసు ప్రభు వచ్చే దినం అతి సమీపంగా ఉందని తెలుసు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి ప్రార్థన ఉండాలి, ఒకరిని సహించుకోవాలి. ఇవన్నీ మనం చేయాలంటే దేవునికి నువ్వు దగ్గరికి రావాలి కదా. ఆదివారం ఒక్కరోజు వస్తున్నావు, ఆదివారం ఒక్కరోజు మటనో చికెనో బాగా బరీకి తిన్నావు, వారం అంతా సరిపోద్దా నీకు? ఆలోచన చేయండి ప్రియులారా. కొందరు మానుకొంచున్నట్టుగా అంటున్నాడు. మానుతున్నారంటే చాలామంది సమాజంగా మందిరంగా కూడటం ఆపేశారు చాలామంది. టైం లేదు దేవుని మందిరం. ఎక్కడున్నప్పటికీ, ఏ పని ఉన్నప్పటికీ, ఆదివారం ఆ రోజు నేను రాను. ఒక తీర్మానం మన యొక్క జీవితాల్లో కావాలి ప్రియులారా. ఎంత సమస్య అయినా మనం ప్రభు మందిరానికి వెళ్ళాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రభు మన కోసం ఏర్పాటు చేసి, మన కోసమైన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మందిరం ఇది, మనది, మన కుటుంబం. రావాలండి. బాధ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఇరుకున్నా, వాళ్ళ మీద వీళ్ళ మీద, వీళ్ళన్నారు వాళ్ళన్నారు, అది ఇది ఈర్ష్య అసూయ ద్వేషాలు కాదు. నువ్వు దేవుని కోసం రా. దేవుడు నీ కోసం నీ మధ్యకు వస్తున్నాడు. నీ కోసం వస్తుంటే దేవుడు, నువ్వు ఆయన కోసం రావా? ఆయన మాటల కోసం రావా? ఆలోచన చేయండి ప్రియులరా. మొదట్లో ఉన్న ప్రేమ కరువైందేమో. శ్రమలతో కూడినటువంటి గొప్ప పోరాటాన్ని సహించిన ఆ దినాలను జ్ఞాపకం చేసుకుందాం. ఏమైనా పర్లేదు, ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళిపోవాల్సిందే. డబ్బులున్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా ప్రభువు మందిరంలో సమయాన్ని గడపాలి. జ్ఞాపకం తెచ్చుకోండి అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎలా ఉన్నాం? 33వ వచనం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 33వ వచనం. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితరు. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతరి. ఆరడి పడ్డారంట. ఎంతగానో సిగ్గుపడ్డారు, బాధపడ్డారు, అందరిలో అవమానాల పాలయ్యారు. అవమానాలు పాలయ్యే పరిస్థితులు ఉన్నా కానీ తట్టుకున్నారు. అవమానాలన్నీ ప్రక్కన పెట్టిన యేసయ్యను చూచాం. మన కోసమే, మన రక్షణ కోసమే నిందలు, అవమానాలు అన్నిటినీ కూడా సిలువలో సహించినటువంటి యేసయ్యను జ్ఞాపకం చేసుకున్నాం. కొంతమంది వాళ్ళ బాధలు, ఇబ్బందులు నాకు చెప్తా ఉన్నప్పుడు మరి నాకు కూడా జ్ఞాపకం వచ్చాయి. నేను సేవ చేస్తూ ఉంటే, ఒక పాస్టర్గా ఉంటే నా గురించి కూడా నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదండి. ఈయనేం పాస్టర్ గారండి, ఈయనేందయ్యా, ఈయనేంటిలాగా, ఈయనేంటి అని మమ్మల్ని ఇట్ట గద్దిస్తున్నాడు, ఈయనకేం అధికారం ఉంది. మిగిలిన వాళ్ళు చూడు, పాస్టర్లు ఎంత మంచోళ్ళు, వాళ్ళు ఏమనరు, మేము వెళ్ళకపోయినా ఏమనరు, కానుక పంపిస్తే చాలు వాళ్ళకి. ఏమండి, ఇక్కడ కానుకలు పాస్టర్లు కాదండి ఉంది, ఇక్కడ
మీకోసం శ్రద్ధ వహించే పాస్టర్స్ అండి. మీకోసమై ఆసక్తి కలిగినటువంటి జీవితాన్ని పణంగా పెట్టి మీ అందరి జీవితాల కోసమై ప్రతిష్ట చేసుకున్నటువంటి సేవకునిగా ఇక్కడ ఉన్నాను ప్రియులారా. ఆషామాషిగా లేనని ధైర్యంగా చెప్పగలుగుతున్నా. మీకోసం ఎందుకు ఫోన్లు చేస్తాను, ఎందుకు మీకోసం. ఏదైనా కొన్ని సందర్భాల్లో నేను కలవలేనప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా ఏదో ఒక టైంలో వస్తా. నేను మీకోసం ఎంత టైం అయినా వెచ్చించడానికి సిద్ధం. అనేక సందర్భాల్లో మా ఇంట్లో నేను భార్య బిడ్డలకు సమయం ఇవ్వలేకపోతున్నానని మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు బాధపడుతూ ఉంటారేమో, కానీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి దరిదాపుగా నా పరిధిలో ఏమండి సమస్య నాకు తెలిసినప్పుడు, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అని తెలిసినప్పుడు ఖచ్చితంగా అలక్ష్యం చేసే పాయింటే ఉండదు ప్రియులారా. కనుక గమనించండి, ఇది మనందరం కలిగి ఉండాలి ప్రియులారా. అందరం కలిగి ఉండాలి. అందరికీ ఆసక్తి కావాలి. మీరు వచ్చినా రాకపోయినా ఎక్కడున్నప్పటికీ కూడా మీకు ఒక ఫోన్ అన్నా వస్తుంది. ఖచ్చితంగా దర్శించడానికి మీ ఇంటి దగ్గరికి వస్తాను నేను ప్రియులారా. ఎందుకు అని అన్నట్లయితే ఒక్కరోజు మీరు కనపడకపోయినా నా మనసులో వెళుతుంటుంది, బాధ ఉంటుంది. ఏమైంది, సమస్యలకు ఏంటి ఇబ్బంది అనేటువంటిది ప్రశ్న ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ నిందలు, బాధలు, అవమానాలు అన్నీ కూడా 10 మందిలో మనం అవమానపరచబడ్డాం, ఆరడిపడ్డాం. ఆ నిందలు, బాధలు అనుభవించిన వారితో పాలివారం కూడా అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి పూర్వపు దినాల్లో. ఈ రోజున ఏదో క్రొత్తగా మన మీదకి సమస్యలు వస్తున్నట్టుగా ఎందుకు మనం ఆవేశపడిపోవాలి, ఎందుకు బాధపడిపోవాలి? మన ప్రభు మనకు తోడుగా లేడా? ప్రభు మనల్ని నిందల అవమానాల కోసం పిలిచాడనే విషయం తెలీదా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి మాట మనకు జ్ఞాపకం లేదా? చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి ఒక మాట ప్రభువారు జ్ఞాపకం చేస్తారు కదా. 11-12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం, యేసయ్య నిమిత్తం. నువ్వేదో చేసిన తప్పు దాన్ని బట్టి కాదు. నువ్వు దేవుడి కోసం నిలబడినప్పుడు, దేవుని కోసం స్టాండ్ తీసుకున్నప్పుడు నిందలు వచ్చినాయా, అవమానాలు వచ్చినాయా, అసలు దాని గురించి నువ్వు లెక్క పెట్టుకోవద్దు, ఆలోచన చేయొద్దు, కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. అవసరం లేదు. దేవుని కోసం నువ్వు అనుభవించేవాడిని. ప్రియులారా, ఏంటంట? నా నిమిత్తం జనులు మేము నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి, బైబిల్ చెప్తా ఉంది, నా మాటలు కాదండి, సంతోషించి ఆనందించమన్నాడు దేవుడు. పరలోకమందు మీ ఫలము ఎలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిరి. అంతేకాదు ప్రియులారా, మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో గమనించినట్లయితే 28 అనుకుంటా. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28 నుంచి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి ఆయనతో చెప్పసాగను. అందుకు యేసు, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును పిల్లలనైను భూములనైను విడిచినవాడు ఇప్పుడు యెహోమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను, రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా యేసు ప్రభువు చెబుతున్నాడు. అయ్యా, మేము ఇన్ని బాధలు పడ్డాం, ఇన్ని ఇబ్బందులు పడ్డాం, అన్నీ వదిలిపెట్టి వచ్చామే, మరేంది మాకు అని పేతురు అడుగుతా ఉంటే యేసు ప్రభువు చెబుతున్నాడు, ఏమేమైతే మీరు వదిలేశారో, పోగొట్టుకున్నారో వాటికి 100 అంతలు మీకు వస్తాయా. రాబో యుగంలో ఏమంట? నిత్య జీవం కూడా వస్తుంది. ఈ లోకంలో శ్రమలు కూడా వస్తాయి అనే మాట ప్రభు తెలియపరు. శ్రమలు, నన్ను హింసించారు, నన్ను అవమానపరిచారు, మీకు కూడా అవమానాలు వస్తాయి. కనుక మరి ప్రియమైనటువంటి వాళ్ళు 10 మందిలో ఆరడిపడ్డావేమో, 10 మందిలో మరి ఆ బాధలోని ఎందలు అవమానాలు భరించినటువంటి వారితో పాలివారమయ్యావేమో. అయితే ఏమి భయపడొద్దు, బెదరొద్దు. ఇవి సహజమే. దేవుని బిడ్డలకు వస్తానే ఉంటాయి. వాటిని మనం ఉన్నాయని చెప్పి బాధపడొద్దు, లేవని చెప్పి బాధపడాలి. మనం అయ్యో రాలేదేంటి ఇంకా నాకు సమస్య అని నువ్వు ఆలోచన చేయాలి, ఎదురు చూడాలి. ప్రియులారా, ఏ అనుభవంలో నీవు ఉన్నావు ఈ రోజున? ఏ అనుభవంలో ఉన్నావు? అనుభవించినటువంటి వ్యక్తివి నువ్వు. ఈ రోజున ఒక చిన్న బాధ వస్తే తట్టుకోలేకపోతున్నావా? దేవుని కోసం అనుభవించలేవా? దేవుని కోసం పూట పడలేవా?
దేవుని కోసం కష్టపడలేవా? కన్నీరు పెట్టుకోలేవా? అంతకుముందు అందరి మందిలో కూడా అవమానాలు పాలయ్యేవే మొదట్లో. ఇప్పుడేమైంది మరి నీకు? ఒకసారి ఆలోచన చేద్దాం ఎలా ఉన్నామో. 34 వచనం, హెబ్రీ పత్రిక 10:34. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని ఏం చేశారంట? కరుణించారు. ఏమండి, బంధకాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఖైదులో అంటే డైరెక్ట్గా జైల్లో ఉన్నోళ్ళనే కాదు. ఏ బంధకాల్లో, ఏ బాధలు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని చూసి నీ కన్నీళ్ళు రాలేదా? ఈరోజు నువ్వు అసలు పట్టనట్టు ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఎక్కడో మిస్ అయింది, ఎక్కడో సహవాసంలో లోపం ఉంది, ఎక్కడో నువ్వు దేవునితో లింక్ తప్పుతా ఉంది, దేవుని వంటి మనసు, దేవుని వంటి హృదయం మిస్ అయిపోయింది, కఠినత్వం వచ్చిందేమో. అందుకే కొన్నిసార్లు దేవుడు బాధలు గుండా మనల్ని పంపిస్తాడు. ఆ బాధలో ఉన్నవారిని నువ్వు అర్థం చేసుకోవాలని, ఇబ్బందుల్లో ఉన్నవారిని అర్థం చేసుకోవాలని, నీకు నాకు బాధలు ఇస్తూ ఉంటాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఖైదులో ఉన్నవారు నువ్వు కరుణించావు. మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది ఉన్న స్వాస్థ్యం ఉన్నదని ఎరిగావు. ఏమండి, శ్రేష్టమైన స్వాస్థ్యం మనకు ఉంది, పరమందు ఉంది. దేవుడు ఇవ్వబోతున్నాడు, మనుషులు ఇవ్వలేరా? ఈ లోకంలో పొందుకోలేకపోతున్నావా? పర్వాలేదు. నేను చాలామంది అనుకోవచ్చు, ఏందయ్యా దేవుడు నమ్మితే ఇక్కడే ఇస్తానన్నాడు కదా, దేవుడు ఇస్తానన్నాడు కరెక్టే. ఒకవేళ ఆయన ఇవ్వకపోయినా బాధపడతావా? చూడండి ప్రియులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఇక్కడే పక్కనే ఉంది. ఏమి రాయబడిందండి? 13వ వచనం చదవండి. తొమ్మిదవ వచనం కూడా చదివాయా? విశ్వాసం బట్టి అతడును ఎక్కడ నివసించారంట? నీకు నాకు బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళు గుడారాల్లో నివసించారు తెలుసా? మాట్లాడితే మనం అనుకుంటాం అబ్రాహాము అన్నింటిలో ఆశీర్వదింపడ్డాడు కదా. ఆశీర్వాదాలు వస్తాయి, ఇస్తాడు. దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని కాపుదలు ఉంటుంది. ఏమన్నా ఇప్పుడు మనం కడుతున్నటువంటి మందిరాన్ని చూస్తే ప్రియులరా, చాలామంది మరి 20 ఏళ్ళు 30 ఏళ్ళు జీవితకాలంలో కూడా కట్టలేని విధంగా అనేక మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభు మనకి టక్కన కొద్ది నెలల్లోనే బిల్డింగ్ లేపలేదా? మనం చేసిన ప్రార్థన కాదా? మన పక్షాన ఉన్న ప్రభువు కాదా? ఏమండి, ఎవరెవరిని ప్రేరేపించాడో తెలియదు కదా మనకి. అనేక మందిని ముందుకు తీసుకొచ్చాడు కదా. స్టార్టింగ్లో ఆ కింద మనం ఆ పిల్లర్స్ లేపుతున్నటువంటి సమయంలో ఆ పుట్టింగ్స్ అవి వేస్తున్నప్పుడు ఆ గూడూరు నుంచి మా బావగారు వచ్చాడు, మా అక్క వాళ్ళ భర్త. ఆయన వచ్చేసి ఆయనకి నడుము నొప్పిగా ఉన్న దూరంగా నిలబడి తర్వాత ఫోన్లో మాట్లాడాడు. సురేష్, ఆ స్ట్రక్చర్ అదంతా చూస్తుంటే చాలా పెద్ద స్ట్రక్చరు, అది ఏంది మరి అదంతా లేపటం అంతా సామాన్యం కాదు కదా సురేష్, చాలా కష్టమైద్దేమో మీకు భవిష్యత్తులో అన్నాడు. అని అంటే బావగారు కష్టమే, కానీ దేవుడు మాట ఇచ్చాడు, ముందుకెళ్తున్నాం. అర్థమైందమ్మా? మనం కొన్ని బిల్డింగ్స్ చూస్తున్నప్పుడు ఎప్పుడు కట్టుకోగలమో మనం నీరసపడిపోతాం. కానీ మనం కట్టబడిన ఆ బిల్డింగ్ని మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది, దీని వెనక మనం కాదు, మన ప్రభువు ఉన్నాడు. ప్రభు కోసమే, ప్రభు ఆత్మతో నింపబడి మనకు గుప్పిలి విప్పినటువంటి బిడ్డలు ఉన్నారు. ఇది దేవుని కార్యం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. కాబట్టి మరి గమనిస్తున్నట్లయితే మనకు దేవుడు మందిరాన్ని సిద్ధం చేశాడు. చాలామందికి మందిరాలు లేవు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లాంటి వాళ్ళు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన ఫలం భూమిలోనికి ఎంటర్ కాలేకపోయారంట. దూరం నుంచే చూచారు, గుడారాల్లో వేసుకున్నారు. కానీ ప్రియులరా, ఇక్కడ చూడండి 13వ వచనంలో చెప్తున్నాడు, ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి దేవునికి ఏం చేశారంట? వందనాలు చెప్పారంట. థ్యాంక్స్ లార్డ్ అన్నారంట. ఎక్కడ కూడా వాళ్ళు నిరాశ చెందలా, కృంగిపోలా, కృషించిపోలా. నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా మాకేమీ లేదే, చెప్పావు కదా మమ్మల్ని ఆశీర్వదించలేదే, చెప్పావు కదా ఆ భూమిలో మమ్మల్ని అడుగు పెట్టనీలేదే, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మమ్మల్ని పంపించలేదే అని అనుకోలేదంట. వాళ్ళు దూరం నుండి చూచి వందనాలు చెప్పారు. ఇంకా అద్భుతమైన మాట ప్రియులరా, అబ్రహాం గురించి తెలియపరచబడతా ఉంది. ఏంటో తెలుసండి? 10వ వచనం, 11:10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం దేనికోసం ఎదురు చూస్తున్నాడంటండి? ఈ భూమి మీద ఉన్నటువంటివన్నీ కూడా ఏం పునాదులు అండి? ఊరకనే పడిపోయాయి ఇవన్నీ కదండి.
పునాదులు కలిగినటువంటి పరలోక పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడంట. ఆయన ఉద్దేశం అదంట. ఆయన కాన్సన్ట్రేషన్ అక్కడ ఉందంట. అందుకనే ఇక్కడ ఏమి రాకపోయినా వచ్చినా ఆయన దాన్ని బట్టి డిసైడ్ అవ్వట్లా దేవుని గురించి, దేవుని భక్తి విషయంలో. నాకు ఉద్యోగం వస్తే దేవుని స్తుతిస్తా, ఆయన కోసం నిలబడతా. అనారోగ్యం బాగైపోతే నేను దేవుని స్తుతిస్తా, దేవుని మందిరానికి వస్తా. ఇట్లాంటి సాక్ష్యాలు లేవు అక్కడ. అనారోగ్యం ఉన్నా వస్తా, బాధ ఉన్నా వస్తా, పోగొట్టుకున్నా వస్తా, తిట్టినా వస్తా, కొట్టినా వస్తా. వాళ్ళ భక్తి ఎలా ఉందో చూడండి ప్రియులారా. మాకేమి ఇవ్వలేదే దేవుడు, ఏందయా ఖాళీ చేతులు చూపించావు అని అంటలా. పునాదులు గల ఆ పట్టణాన్ని ఖచ్చితంగా మాకు ఇస్తున్నావు అనే నమ్మకంతో వాళ్ళు ప్రాణాలు వదిలేరంట, విశ్వాసంతో. ప్రియులారా, ఈ రోజున నా జీవితాలు ఎలా ఉన్నాయి? శ్రేష్టమైన, మరి శ్రేష్టమైన, స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగారంట. నువ్వేం ఎరుగున్నావు, ఏం తెలుసుకుని ఉన్నావు ఇప్పటిదాకా? ఎలా ఉంది నీ బ్రతుకు, నా బ్రతుకు? 10వ అధ్యాయం 34వ వచనం. ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు. ఇక్కడ ఆస్తి కోల్పోయినా పర్వాలా, 10,000 పోయినా పర్వాలా, 1,00,000 రూపాయలు పోయినా పర్వాలా, అక్కడ నాకు తరగని ఆస్తి రాబోతుంది. అక్కడ వచ్చేటువంటి బహుమానం కోసం చూస్తున్నాయంట. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున నా జీవితాలు ఎలా ఉన్నాయి? ఆస్తి కోల్పోవడానికి ఇష్టపడ్డారంట. ఆస్తి కోల్పోవడానికి. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మోషే యొక్క అనుభవం చూడండి ప్రియులారా. 24వ వచనం నుంచి గమనిస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం, రాజుగారి యొక్క మనువడు, రాజరికపు ఆస్తులు అవన్నీ ఒక ప్రక్కుంటే ఏం చేస్తారంట? ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నిందలనే గొప్ప భాగ్యం, గొప్ప ధనాన్ని పట్టుకున్నాడు. అది కావాలి నాకు. ఐ వాంట్ దట్ రిచెస్. అర్థమైందండి? అంటే తన ఆలోచన, తన మైండ్ సెటప్ ఎట్లా మారిందో చూడండి ప్రియులారా. అన్నీ ఉన్నాయి, ఇవే శాశ్వతం కాదు. నాకు దేవుడు అవసరమైన అన్ని ఇస్తున్నాడు. అయితే నీ ధ్యాస ఎక్కడుంది? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎక్కడ పెట్టుకోమంటున్నాడు? పర సంబంధమైన దాని మీద ధ్యాస పెట్టండి అన్నాడు. ధ్యాస పెట్టామా మనం? ఒకప్పుడు పెట్టాము. ఇప్పుడేమైంది? భూ సంబంధమైన వాటి కోసం వెంపర్లాడుతున్నావా? అవి సంపాదించుకోవాలని వెంపర్లాడుతున్నావా? వాటి వెంట పరిగెత్తున్నావా? వాటి కోసం ఎక్కువ టైం కేటాయిస్తున్నావా? ప్రభు ఏమంటున్నాడు? కాబట్టి నా రాజ్యమును, నీతిని మొదటి స్థానం నాకు ఇవ్వు, మొదటి ప్రయారిటీ నాకు ఇవ్వు. మన ఉద్యోగాలు, బాధ్యతలు కరెక్టే, కానీ నీ మనసులో, హృదయంలో మొదటి స్థానం ఆయనకి ఇస్తున్నావా? పరిగెత్తుకొని వస్తున్నావా? ఆసక్తి ఉందా నీకు? అదే ఇంట్లో ఏదైనా మీటింగ్ ఉంది, పరిగెత్తుకొని వస్తావు. ఏదైనా ఒక ఫంక్షన్ ఉంది, పరిగెత్తుకొని వెళ్తావు. ఒంట్లో బాగాల ఒక ఫంక్షన్కి కుటుంబాన్ని పిలిచారు, బయలుదేరి వెళ్ళిపోతావే రెడీ అయ్యి. పిల్లల్ని కూడా రెడీ చేసుకొని వెళ్ళిపోతామే దేవుని మందిరానికి. సువార్త నాకెందుకు రాను. యూత్ మీటింగ్ నాకెందుకు రాను. కాటేజ్ మీటింగ్ వాళ్ళ ఇంట్లో కదా, మా ఇంట్లో కాదు కదా, మా ఇంటికి రాలేదు కదా వాళ్ళు, రావు. అంటే నువ్వు మనుషుల కోసం వస్తున్నావు కానీ దేవుడి కోసం, దేవుని